రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీటిని సక్రమంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రోగ్రాం ఉద్దేశం. దీనికి గాను ప్రభుత్వం ఆర్ శ్రీనివాస్ గారు రావడం, ఆయన చేతుల మీదుగా ఈ దరఖాస్తులు ఇప్పటివరకే చాలా లేట్ అయింది అంటున్నారు, దరఖాస్తులు తీసుకోవడం గురించి రావడం. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే, నా మనసులో మాట, వేములవాడ ఫస్ట్ ఒక మాట ఏంటంటే, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే పాపం ఆలస్యంగా నేను దాదాపు 30 సంవత్సరాల నుండి చూస్తున్నా. మా అత్తగారు వేములవాడే కాబట్టి అక్కడ రిలేషన్ ఉన్నారు కాబట్టి ఆయన 5 సార్లు అంటే దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఆయన ప్రజా సేవల్ని, ఆయన ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ కూడా ప్రజలల్లో మంచైనా చెడైనా మెదిలింది కాబట్టి వల్ల ఆ ప్రజలు గుర్తించి ఆలస్యంగా పట్టం కట్టడం అనేది నిజంగా ఆ ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మంచి అనేది మంచి. ఆలస్యంగా కనుక అక్కడ గెలవకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. అంటే ఎలక్షన్ అంటేనే కలెక్షన్ మీకు అందరికీ తెలుసు, కానీ డబ్బులు తీసుకున్నారు, ఆ సినిమాలో కోటేశ్వరంటే కూడా చాలా సంతోషకరం. ఈ విషయం మాత్రం గ్రేట్ అని నేను ఎప్పుడు మా నాగరెడ్డి బాబా ఎమ్మెల్యే ఉంటాడు, ఆ సినిమాలకు ఆయన చెప్తుంటా ఎప్పుడు పరిస్థితి చెప్తున్నాను. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అయినా ఆయన కష్టాలు చూస్తాను నేను దగ్గరుండి. దాని గురించి అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలపడం కోసం 100% ఎవరు ఏమన్నా అన్యాయం భావించదు. ఇప్పుడు పార్టీ పరంగా చూస్తే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఒకరిని పొగడడం అనేది కాదు, కానీ ఆయన కష్టం నేను చూసా కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.